సుస్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగానే అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళ మనుషులు ఎవరు మాట్లాడతారో నాకు తెలియదు కానీ, నేను ఆ పార్టీలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికే ఈ శాసనసభ్యులు నలుగురిని తీసుకుంటున్నామని కానీ, ఆ రోజున గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్న అతను తీసుకోవాల్సిన అవసరాన్ని కానీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా నాతో చెప్పారా చెప్పలేదా? నేను ఎప్పుడూ బయట పెడదామని అనుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి విశాఖలో ఒక శాసనసభ్యుడిని, గుంటూరులో ఒక శాసనసభ్యుడిని, చీరాల శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని నలుగురు శాసనసభ్యులతో ఆగిపోవటం వల్ల, ఇంకో ఇద్దరు రాకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు హోదా తీయలేకపోయారు. కానీ అలాగే జనసేనకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు పోనీ తీసుకునేదేదో తెలుగుదేశం వాళ్ళు తీసుకుని ప్రతిపక్ష హోదా పోకూడదామని ట్రై చేస్తాం వేరు, కానీ అసలు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా తీసుకుని పోవడం వాస్తవం కదా. పట్టుమని 2019 ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని 4 నెలలు కూడా ఆకుండా శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి నలుగురిని తీసుకుంటే చాలని చెప్పి, కానీ నేను చేయట్లేదని చెప్పి తీసుకున్న మాట వాస్తవం కదా. నలుగురు శాసనసభ్యులు అలాగే పార్టీ మారి ఆఖరి వరకు పదవిని అనుభవించారా అనుభవించలేదా? తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచి గతంలో విడిపోయి ఇంకో పార్టీ వర్గం శాసనసభ్యులుగానో అలా ఉన్న పరిస్థితి మనం చూసాం తప్ప 1989 నుంచి రాజకీయాలు దగ్గరగా తెలుసు నాకు. కానీ ఇలా పార్టీ మారినాక అదే పార్టీలో కొనసాగటం, చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేయడం దేవుడు ఎరుగు, కానీ అది తీయలేకపోయారు. ట్రై చేశారు బట్ తీయలేకపోయారు. అప్పుడు 10% శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని, ఆ 10% శాసనసభ్యులను తగ్గించి 18 మంది ఉంటే ఉంటుంది, 17 మంది ఉంటే ఉండదని మీరు చేయని ప్రయత్నం లేదు. కానీ ఇవాళ ప్రజలు 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలో భాష మీదకి దాడి కానీ అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన మాట వాస్తవం కదా. దానికి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదా తీసేసి, మీకున్న ముఖ్యమంత్రి హోదా తీసేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 10% ఆఫ్ సీట్స్ 18 సీట్లు కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేస్తే మీరు హోదా అడగటం భావ్యం కాదు. సభ్య సమాజం హర్షించే పరిస్థితి అంతకన్నా ఉండదని నేను భావిస్తున్నా. రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలా చేయటం ప్రజలు హర్షించే పరిస్థితులను తెలుసుకుంటే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల కోసం పనిచేస్తే అది రాష్ట్రానికి ఉపయోగం తప్ప ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తే ఏ రకమైన ఉపయోగం రాష్ట్ర ప్రజలకు ఉండదు, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా అది మంచిది కాదని తెలియజేస్తూ, కనీసం విజయమ్మ గారు కూడా పాపం ఆవిడ కూడా ఓడిపోయింది. రాజకీయాల్లో ఓడిపోవటం గెలిపోవటంలో సహజం. ఇందిరాగాంధీ ఓడిపోయింది, కలవకుర్తిలో ఎన్టీ రామారావు ఓడిపోయారు అలా. కానీ ఆ సీట్లో ఆవిడ పులివెందులు అయితే ఈజీగా గెలిచి ఉండేది. పులివెందుల సీట్ నుంచి ఆవిడ కడప పులివెందుల నుంచి పోటీ చేయకుండా వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఆవిడ ఓటమి పాలయ్యారు. తర్వాత ఎవరైనా పదవి వస్తే ప్రమాణ స్వీకారం చేసి పబ్లిక్ మీటింగ్లు పెట్టి పబ్లిక్ని గ్యాదర్ చేస్తాను తప్ప బాధాకరమైన విషయం ఇది. ఆ రోజున వైఎస్ విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలుగా ప్లేనరీ లాంటి మీటింగ్లో 1,00,000 మంది ఉండగా మంగళగిరిలో 1,00,000 మంది ప్రజల మధ్యన రాజీనామా చేయించిన చరిత్ర కానీ, రాజీనామా చేసిన పరిస్థితి కానీ ఈ భారతదేశ రాజకీయాల్లో కానీ ప్రపంచ రాజకీయాల్లో కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో అయితే ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైతే మళ్ళీ ఆడ పాత ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ప్రొఫెసర్ అయితే ప్రొఫెసరు, బిజినెస్ అయితే బిజినెస్, జాబ్ అయితే జాబ్. కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీలో భారతదేశంలో ఉన్నది ఓడిపోయిన అభ్యర్థులకు కూడా గెలిచిన అభ్యర్థికి ఆ పార్టీ వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలిస్తే ఓడిపోయిన అభ్యర్థిని కూడా ఆ పార్టీ వాళ్ళు గౌరవించే పరిస్థితి ఈ దేశంలో మాత్రమే ఉంది. అలాంటి చోట విజయమ్మ గారితో అలా రాజీనామా చేసుకోవడం బాధాకరం. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన ఏదో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, లేదా ఎమ్మెల్యేకి అని మాట్లాడటం కూడా సభ్య సమాజం హర్షిస్తుందని తెలియజేస్తాను. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాపోవడానికి మూల కారణాల్లో పనికిమాలిన మంత్రులుగా పెట్టుకోవడం ఫస్ట్, సెకండ్ది బూతులు తిట్టే వాళ్ళని అగ్రతాంబూలిస్తాం 2,
అభివృద్ధిని గాలి కొదిలేయటం 3 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ 10 అంశాలు అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేసినాయో వాటిని కరెక్ట్ చేసుకుంటే రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేకి తక్కువ అని విమర్శించడం చాలా బాధాకరం. అది సభ్య సమాజం హర్షిస్తుందని నేను భావించట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ రోజున హైదరాబాద్ నుంచి వస్తుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు ఫ్లైట్కి, ఇక్కడ ల్యాండింగ్కి. అయితే ఆయన రోడ్డు మార్గం వస్తుంటే నా మీద ఆ రోజు అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి. లోకేష్ బాబు పాదయాత్రలో 307 ఆయనతో పాటు నేను నడుస్తుంటే నేను అటెంటివ్ మర్డర్లో చేశాను దిక్కుమాలిన కేసులు బనాయిస్తే నేను సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొచ్చి బెయిల్ తీసుకున్న పరిస్థితి, నాగముత్తు గారిని తీసుకొచ్చి. ఆ రోజున ఆయన అక్రమ అరెస్టుకి నిరసనగా ఆయన వస్తుంటే నేను అప్పటికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి పొత్తేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కోదాడ దగ్గర బోర్డర్లో వైసీపీ ప్రభుత్వం ఆపిన మాట వాస్తవం కదా అని అడుగుతున్నా. ఆ రోజు నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా అక్కడికి వెళ్ళా. అది మీడియా కూడా చూపించిన పరిస్థితి. నేను ఒక విషయం అడదలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ బోర్డర్లో గంట కూడా ఆపలేకపోయారు, కనీసం ఒక గంట కూడా. అటు కోదాడ నుంచి వచ్చిన అభిమానులు కానీ, ఇటు జగ్గయ్యపేట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులు కానీ వస్తే గంటకి చేతులు ఎత్తేసి ఆయన రాష్ట్రంలోకి రానిచ్చిన పరిస్థితి. అది అలా వ్యక్తిగత విమర్శల్ని, పనికిమాలిన విమర్శల్ని రాజకీయాల్లో గతంలో వడ్డే సుబ్రహ్మణ్యం గారు, యలమంచి శివాజీ గారు, ఇంకోళ్ళు రాజకీయ ఒకళ్ళ పేరు చెప్పడం కాదు. కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ గారిని విమర్శించిన రాజీవ్ గాంధీ గారు అని అక్కడ విమర్శించే పరిస్థితి రాజకీయాలు రావాలని ఈ రాష్ట్రంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పనికిమాలిన కాలం చెందిన మాటలకి తిలోదకాలు ఇవ్వాలని, మీడియాకి బీపులు ఉంటే గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడి రావని 2-3 సార్లు నేను చెప్పాను. గుడివాడ బహిరంగ సభలో కానీ, మీ మీడియా సమావేశంలో ఒకసారి కానీ. సినిమాకి సెన్సార్ ఉన్నట్టు మీడియాకు కూడా సెన్సార్ ఉంటే ఈ భాష నగ్గుబాటుకు గురయ్యే అవకాశం ఉండదు, తెలుగు తల్లికి శోకం ఉండదని తెలియజేస్తూ, అలాగే నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబును కూడా విమర్శించే పరిస్థితి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శిస్తా కూడా ఒక స్థాయి ఉండాలి. మనం 294 సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, 175 సీట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారిని, 25 పార్లమెంట్ సీట్లు ఇచ్చే ఆయన్ని ఆ స్థాయిలో విమర్శిస్తాం తప్ప ప్రతి ఒక్కళ్ళు విమర్శించడం మన స్థాయి ఏంటో మనం తెలుసుకుంటే బెటర్. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి తను శాఖ కాకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితిని లోకేష్ బాబు నిరంతరం చేస్తున్నందుకు అభినందిస్తూ, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగం ఇప్పిస్తానని యోగాలలో చేసిన ఊరు వాడ చెప్పిన దానికి అనుగుణంగా టెస్లా కంపెనీతో మీటింగ్ కానీ, నేను కూడా లోకేష్ బాబుతో అమెరికా వెళ్ళా, టెస్లా కంపెనీతో మీటింగ్ కానీ, అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో మీటింగ్స్ కానీ, డాలస్లో కానీ, హ్యూస్టన్లో కానీ, అలా అన్ని చోట్ల, లాస్ ఏంజల్స్లో కానీ, ఐటీ సర్వ్ మీటింగ్లో కానీ, అన్ని చోట్ల కంపెనీలు తీసుకొస్తున్న లక్ష్యంగా ఇలా ఎన్విడియా కానీ, ఇలా చాలా కంపెనీలతో మీ డేటా సెంటర్ని మా రాష్ట్రంలో నెలకొల్పమని తిరుగుతా, ఇక్కడ హెచ్సిఎల్లో కూడా రాబోయే కాలంలో గన్నవరంలో ఉద్యోగాలు పెరిగే పరిస్థితి, టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి. అలా పనిచేసే నాయకుడికి సంఘీభావంగా మాట్లాడాలి తప్ప పనికిమాల విమర్శలు చేస్తే లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కల్పన భాగంగా, అలాగే గత ప్రభుత్వం మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గన్నవరం నియోజకవర్గంలో హెచ్సిఎల్ కంపెనీలో ఉద్యోగాలు ఎందుకు పెరగల మీ హయాంలో? 2, అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయింది? పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోయారు? 1350 ఎకరాలు ఉన్న మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 16.5 లక్షల రూపాయల ఎకరాన్ని 89 లక్షలకు పెంచి అందరినీ మిమ్మల్ని బయటకు గెంటిన మాట మీరు వాస్తవం కాదా? ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అశోక్ లైలాండ్ కంపెనీని తీసుకొస్తానని ఎన్నికల ప్రచార సభలో చెప్పి అశోక్ లైలాండ్ ప్రతినిధితో చర్చించి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నెల 18, 19 అది గౌరవ మంత్రి లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. అలాగే రాష్ట్రానికి మంచి చేయడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలి, లేకపోతే ఏమి చేయకపోతే కాముగా ఉండాలి తప్ప పనిచేసే వాళ్ళ మీద బుర్ర చంపితే ఆత్మస్థైర్యం తీయొచ్చు అనుకుంటాం అవివేకంగా నేను భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అలాగే లోకేష్ బాబు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.